హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. ఆలస్యం చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రండి. ముందుగా మనం పాలను మరిగించుకుందాం. తరువాత పాకాన్ని రెడీ చేసుకుందాం. పాకం రెడీ అయ్యేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుందాం. ఇలాగా ప్యాన్ మీద పెట్టి నెయ్యి వేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనం దానిలోకి నెయ్యి యాడ్ చేసుకొని బ్రెడ్ హల్వాలో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేపుకుందాం. జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బౌల్లోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న పాకాన్ని వేసుకుందాం. పాకం కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ని మనం పీసెస్గా చేసి బౌల్లోకి వేసుకోవాలి. బ్రెడ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి చల్లార్చుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. బ్రెడ్ హల్వా స్వీట్ రెడీ. చల్లారిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.